Good evening everyone. We are the school cabinet members and it is my honor to introduce to you Honorable Correspondent of our Laila Model High School who has kindly agreed to join us today. We are excited to have our correspondent with us today to attend the interview and share insights on education. Since 1990, under the leadership of our correspondent, sir, our school has grown a lot and succeed in providing quality education. Please join us in welcoming our correspondent and KRG founder, Mr. Kotta Ravinder Gaud, sir, for the interview. హాయ్ సార్, ఈ మారుమూల ప్రాంతాల్లో ఈ పాఠశాల స్థాపించాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది? పట్టణ ప్రాంతాలకే పరిమితమైనటువంటి ఇంగ్లీష్ మీడియం విద్యను కుగ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులను కూడా ఇంగ్లీష్ మీడియంలో ప్రావీణ్యం సాధించాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క లయోలా మోడల్ పాఠశాలను ఇక్కడ స్థాపించడం జరిగింది. థ్యాంక్ యూ. పాఠశాల స్థాపించినప్పుడు మీకు ఎదురైన సవాళ్లు ఏమిటి సార్? వాటిని ఎలా పరిష్కరించారు? నిజంగా నేను ఇక్కడ పాఠశాల స్థాపించినప్పుడు చాలా మంది ఈ యొక్క కుగ్రామంలో అంటే హయత్నార్ మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క కుంట్లూరు గ్రామంలో ఒక కుగ్రామంలో 1990లో మరి ఇక్కడ ఏమి కూడా అంటే ఒక బస్సు సౌకర్యం కూడా పెద్దగా లేనటువంటి సందర్భం ఉండేది. ముందుగా బ్లాక్ టాప్ రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి, మట్టి రోడ్డు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పాఠశాలను స్థాపించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో చాలా మంది నన్ను ఈ యొక్క మారుమూల కుగ్రామంలో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రైవేట్ పాఠశాల నడుస్తుందా, ఇది కొద్ది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి అన్న సందర్భంలో నేను ఇది ఒక వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో ఈ యొక్క పాఠశాల అంటే మారుమూల కుగ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులను కూడా ఇంగ్లీష్ మీడియం వైపు మరల్చాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క పాఠశాలను ప్రారంభించడం జరిగింది. సార్, ఈ పాఠశాల స్థాపించబడిన విలువలు నేటికి వాటి లక్ష్యాలకు మార్గదర్శకంగా ఉన్నాయని మీరు ఎలా నిర్ధారించారు? ఈ పాఠశాల ప్రారంభించినప్పుడు నేను ఎంబ్లంలోనే జ్ఞానం, శీలం, వివేకం అనేటటువంటి ఒక నినాదంతో ఒక ఆలోచన విధానంతో నేను ప్రారంభించడం జరిగింది. ప్రతి విద్యార్థిలో కూడా జ్ఞానం ఉండాలని చెప్పి, జ్ఞానంతో పాటు వివేకం ఉండాలని, వివేకంతో పాటు శీలం కూడా అంటే జ్ఞానం, శీలం, వివేకం అనేటటువంటి ఒక మన ఈ యొక్క ఎంబ్లమే మరి ఈ యొక్క పాఠశాల మూల స్తంభాలు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్, కేఆర్జీ ఫౌండేషన్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి సార్? కేఆర్జీ ఫౌండేషన్ అనేటువంటిది 2007లో మా నాన్నగారు దివంగతులైన సందర్భంగా వారి యొక్క పేరిట నేను ప్రతి సంవత్సరం కూడా కొత్త యాదయ్య గౌడ్ మెమోరియల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఈరోజు అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కేఆర్జీ ఫౌండేషన్ ద్వారా ఆర్ఫన్ విద్యార్థులకు పూర్తిగా ఉచిత విద్యను అందించాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి నేను ఈ యొక్క కేఆర్జీ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. విద్యార్థులలో ఏ లక్షణాలు పెంపొందించాలని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు ఏ విధంగా ఎదగాలని మీరు కోరుకుంటున్నారు సార్? ముందుగా విద్యార్థులు ఎదగాలి అంటే క్రమశిక్షణే ముఖ్యం. క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే విధంగా ఉండడమే నిజమైనటువంటి యొక్క క్రమశిక్షణ. అదేవిధంగా మరి అయితే క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థి ఉంటాడో వారు ఉన్నత విద్యలకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. అదే మా యొక్క పాఠశాల యొక్క ప్రాముఖ్యతను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి క్రమశిక్షణ నేర్పించినటువంటి ఈ యొక్క పాఠశాల నుంచి ఎంతో మంది విద్యార్థులు మరి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా చాలా మంది విద్యార్థులు స్థిరపడ్డారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇదే చివరి క్వశ్చన్ సార్. ఇప్పుడు 35th యానివర్సరీ మనం జరుపుకుంటున్నాం కదా సార్, ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి సార్? ముందుగా విద్యార్థులందరినీ కూడా క్రమశిక్షణ కలిగినటువంటి సైనికులుగా ఉండాలనేటువంటి కోరిక. ఎందుకంటే ఈరోజు క్రమశిక్షణ కలిగినట్లయితే విద్యార్థులు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండగలుగుతారు. అదే ముందు క్రమశిక్షణ. ఎందుకంటే నేను సమాజంలో ఎంతో మందిని చూస్తా ఉన్నాం.
కానీ వారందరికీ భిన్నంగా ఈ పాఠశాలలో మా పాఠశాల చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎవ్వరు వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క పూర్వ ఉపాధ్యాయులను కానివ్వండి, అందరినీ కూడా ప్రేమభావంగా ఎక్కడ కలిసినా పలకరింపే ఈ యొక్క మా యొక్క విద్యార్థుల యొక్క క్రమశిక్షణకు మారుపేరని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. నిజంగా నేను మా చిన్నారి విద్యార్థులకు అందరికీ కూడా నేను ఒకటే మార్గదర్శనం చేస్తాం. ఏంటంటే మనము ఏదో ఇక చదువుకున్నాం, 10th క్లాస్ అయిపోయింది, తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది, తర్వాత డిగ్రీ అయిపోయింది, లేకపోతే ఇంజనీరింగ్ అయిపోయింది కాకుండా మనం ఏదో ప్రభుత్వ ఉద్యోగాల కోసమే రాకులాడకుండా మనమే అంటే నేను ఆదర్శంగా నేను తీసుకోవాలని చెప్పి నేను విద్యార్థులకు కోరుకుంటూ ఉంటాను. మనతో పాటు 10 మందికి మనం ఉపయోగపడే విధంగా విద్యార్థులు ఉండాలని చెప్పి ఇదే నా యొక్క మా చిన్నారి విద్యార్థులకు నా యొక్క సందేశం. Thank you so much, sir. You are really a legend and a great leader, sir. You are inspiration for many people like us, sir. Thank you so much for your valuable time and valuable words spent for us, sir. థ్యాంక్ యూ మా. Our school was established in 1990 by our respected correspondent Kotta Ravindra Gaud sir. More than lakhs of students who had studied in this school are now in the success path and are doing justice to their respectable professions like doctors, engineers, lawyers, politicians, etc. and became inspiration to other students too. Loyola Model High School has always been more than just a place of learning. It stands as a pillar of excellence, fostering not only academic growth but also personal development, character building, and commitment to service. The school's mission, inspired by moral values, emphasizes the importance of intellectual rigor, social responsibility, and moral integrity. For years, Loyola has provided its students with an environment that encourages critical thinking, creativity, and a strong sense of community. The school has built a legacy of preparing students not just for success in their career but for meaningful lives that contribute to the well-being of others. The impact of Loyola Model High can be seen in the achievements of its former students who continue to excel in various fields, whether in business, education, healthcare, social services, or the arts. But more than just career accomplishments, the core values instilled here, such as service, justice, and compassion, guide them in their daily lives, ensuring that they may remain leaders in their communities. In this interview, we hope to explore how the experiences at Loyola Model High School shaped the paths of our alumni, and we aim to share that inspiration with the next generation of students. We take this event as an opportunity to bring all the family members of Loyola Model High School on one stage. Some of the students of Loyola Model High School are going to share their experiences with us through videos. So, let's watch see. that. గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు అంబిక. మా అమ్మ నాన్నలు మల్లపు భాస్కర్ అండ్ స్వరూప. మాది తారామతిపేట్ విలేజ్. నేను లయోలా మోడల్ స్కూల్లో ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఐ కంప్లీటెడ్ మై 10th క్లాస్ ఇన్ ద ఇయర్ 2003. దెన్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ సిద్ధార్థ ఉమెన్స్ కాలేజ్లో కంప్లీట్ చేశాను. ఇంగ్లీష్ టీచర్ అవ్వాలి అనే అంబిషన్తో బీఎడ్ ఫినిష్ చేసి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ టీచర్. ఐ వర్క్డ్ యాజ్ హెచ్ఓడి ఇన్ ఇంగ్లీష్ ఇన్ శ్రీ చైతన్య స్కూల్స్. ఇన్ ద ఇయర్ 2018 తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసిన గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్కి ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ టీచర్గా సెలెక్ట్ అయ్యాను. In the year 2019, I was recruited as postgraduate teacher in English for Telangana Minority Residential Schools. Since then, I have been working very successfully in government sector, and the reason for this is, I can say, my school and my basics and foundation is one of the reasons. LKG నుండి 10th class వరకు నా టీచర్స్ నాకు ఇచ్చిన నాలెడ్జ్ అండ్ ద వాల్యూస్ అండ్ డిసిప్లైన్ టువర్డ్స్ ద ప్రిపరేషన్ ఇవన్నీ కూడా నా హయ్యర్ ఎడ్యుకేషన్కి ఇంకా నా కెరియర్ రీచ్ అవ్వడంలో చాలా యూజ్ అయ్యాయి. ఇన్ దిస్ రిగార్డ్
I would like to thank each and every teacher who taught me in my schooling, as well as a special thanks to our correspondent and the principal, Sri Kotta Ravinder sir. I strongly suggest all the parents to choose your best option to join your kid in Loyola Model School, because the speciality here is curriculum regarding academics, as well as there will be special and individual attention on each and every child. This is the reason we have succeeded in our career today. And to say the school as one of the best school by taking the examples of ours. For giving me this opportunity, I would like to thank the management and the staff. Thank you very much. నమస్తే అందరికీ. నా పేరు మల్లెపు అరుణ్ కుమార్. నేను తారామతిపేట్ వాస్తవ్యును. నేను ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి 10th వరకు కూడా లయోలా మోడల్స్ హై స్కూల్లో చదువుకున్నాను. ప్రజెంట్లీ నేను స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ అనలిటికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ముఖ్యంగా లయోలా స్కూల్ గురించి చెప్పాలంటే నేను ఒకటి గట్టిగా నమ్ముతాను, ఏంటంటే లైఫ్లో మనం ఏ స్టేజ్కైనా ఒక సక్సెస్ని సాధించాలంటే ముఖ్యంగా డిసిప్లైన్ అనేది చాలా ముఖ్యం. సో అది నేను నిజంగా లయోలా మోడల్ స్కూల్లో ఆ డిసిప్లైన్ ఏందనేది నేను నేర్చుకున్నాను. కాబట్టే నేను ఈరోజు ఈ స్థాయికి ఎదగగలిగాను. దాని తర్వాత అకాడమిక్స్, లయోలా మోడల్ స్కూల్లో చెప్పేటటువంటి అకాడమిక్స్, ఆ టీచింగ్ స్టాఫ్ కానీ, ఆ పొలైట్నెస్ అండ్ పర్సనల్ గైడింగ్, ఇది చాలా బాగుంటుంది. సో నేను ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తాను లయోలా మోడల్ స్కూల్ ఎంచుకోవడానికి. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి స్కూల్ మేనేజ్మెంట్ వారికి, ముఖ్యంగా రవీందర్ సార్కి, శైలజ మేడంకి, విజయ్ సార్, అండ్ నాకు ప్రతి ఒక్క స్టేజ్లో నాకు పర్సనల్గా మోటివేట్ చేసినటువంటి ప్రతి స్టాఫ్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను వాళ్ళందరికీ నేను కృతజ్ఞుడిగా ఉంటానని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నా పేరు అనిల్. నేను లయోలా మోడల్ హై స్కూల్లో 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఐ ఫినిష్డ్ 10th క్లాస్ ఇన్ 2005. నాకు 10th క్లాస్లో 554 మార్క్స్ వచ్చాయి. ఆ తర్వాత నేను నారాయణ జూనియర్ కాలేజ్లో ఎంపీసీలో ఇంటర్మీడియట్ చేశాను. ఇంటర్మీడియట్ తర్వాత నేను ఎంసెట్లో నాకు 56 స్టేట్ వైడ్ 56 ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత నేను జేఎన్టీయూ హైదరాబాద్ మెయిన్ క్యాంపస్లో ఇంజనీరింగ్ చేశాను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఈసీఈ బ్రాంచ్లో. ఆఫ్టర్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్ నాకు కాలేజ్ క్యాంపస్ రిక్రూట్మెంట్లో జాబ్ వచ్చింది. బెంగళూరులో వర్క్ చేస్తున్నాను 2011 నుంచి ఇప్పటి వరకు. కరెంట్లీ నేను ఇప్పుడు అదే కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను, రిబ్బన్ కమ్యూనికేషన్స్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద స్కూల్ ఫౌండేషన్స్ అండ్ ఫండమెంటల్స్ విచ్ ఐ హ్యావ్ లర్న్డ్. ఆ స్కూల్లో నేర్పించిన ఫండమెంటల్స్ అండ్ ఫౌండేషన్స్ వల్లనే నాకు ఇట్ హ్యాస్ హెల్ప్ మీ ఇంటర్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, ఈవెన్ ఇన్ ద కెరియర్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద స్టాఫ్, teachers, principal, everyone who were there in my success journey. Thank you so much. And coming to the school, it gives very strong focus on the academics. Prati student paina focus untundi, and teachers andaru well qualified, and baga encouragement untundi students paina. And definitely manchi foundations and fundamentals మీద చాలా ఫోకస్ ఉంటుంది, which will help in the career, throughout the career. So I strongly recommend everyone, students ki to utilize the time in the school, and parents ki kuda. So thank you so much. హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రవణ్ కుమార్ సాదులా. నేను లయోలా మోడల్ హై స్కూల్లో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. 2005 పాస్డ్ అవుట్. నాకు ఎస్ఎస్సిలో 90% మార్క్స్ వచ్చాయి.
ఆ తర్వాత టీచర్స్ సజెషన్స్తోని నేను నారాయణ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ కంప్లీట్ చేశాను. ప్రస్తుతం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో అసిస్టెంట్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఎవరి కెరియర్కైనా కూడా ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మాకు స్కూల్లో టీచర్స్ ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ, సజెషన్స్ కానీ, వాళ్ళు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసినటువంటి సైన్స్ ఫేర్స్ కానీ, స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కానీ, అలాగే ఎక్స్కర్షన్స్ అండ్ కొన్నిసార్లు వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నా కూడా వాళ్ళు నేర్పినటువంటి డిసిప్లిన్, ఇవన్నీ కూడా ఎవ్రీ స్టేజ్లో మా కెరియర్కి హెల్ప్ అవుతూ వచ్చాయి. ఈవెన్ టుడే ఆల్ మై టీచర్స్ ఆర్ దేర్ టు గైడ్ అస్. థ్యాంక్ యూ టీచర్స్ ఫర్ ఆల్ దాట్. అలాగే మా కరెస్పాండెంట్ రవీందర్ గౌడ్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. 35 years 2 branches స్కూల్స్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం అంత ఈజీ కాదు. యు ఆర్ ట్రూలీ అన్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్ సార్ అండ్ మెనీ మోర్ ఇయర్స్ టు గో. అలాగే మా ప్రైమరీ స్కూల్ టీచర్ మంగతార్ మేడం గారికి, సెకండరీ స్కూల్ టీచర్స్ శ్రీనివాస్ సార్ గారికి, అస్మా మేడం గారికి, శాంసన్ సార్ గారికి, వరప్రసాద్ సార్ గారికి, శైలజ మేడం గారికి అండ్ లేట్ వసంతరావు సార్ గారికి, అలాగే మా కేర్ టేకర్స్ లేట్ ముత్యాలమ్మ గారికి అండ్ లలిత గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి ఎఫర్ట్స్ ఇవాళ మా పేరెంట్స్ మా గురించి గర్వంగా చెప్పుకునే స్టేజ్లో మమ్మల్ని నిలబెట్టాయి. థ్యాంక్ యూ ఫర్ దాట్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు సదాశివ్ రెడ్డి. నేను లయోలా స్కూల్లో నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు చదివాను. ఐ కంప్లీటెడ్ మై 10th క్లాస్ ఇన్ 2006. నేను బీటెక్ ఎల్ఎల్బీ చేశాను. ప్రెజెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాను. ఇది నా 4th గవర్నమెంట్ జాబ్. ఇంతకుముందు నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ, జూనియర్ అసిస్టెంట్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాను. నా స్కూలింగ్ అంతా కూడా లయోలా స్కూల్లోనే జరిగింది. నా చిన్నప్పటి నుంచి కూడా చదువుతో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా స్కూల్లో బాగా కండక్ట్ చేసేవాళ్ళు. అవన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఇప్పుడు చాలా చూసుకుంటే కనుక చాలా స్కూల్స్లో గ్రౌండ్స్ కూడా ప్రాపర్గా ఉండట్లేదు. కానీ మన స్కూల్కి అప్పటి నుండి కూడా గ్రౌండ్ ప్రాపర్గా ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఎవ్రీడే ఈవినింగ్ కూడా ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా బాగా జరిగేవి. మళ్ళీ ఇంకా ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉంటాయో లైక్ టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే, ఇంకా నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్న డేస్ ఏవైతే ఉంటాయో ఆ డేస్లో కూడా కోకరికులర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా డాన్సెస్ కానీ, సింగింగ్, స్కిట్స్, ఎలక్యూషన్ ఇట్లాంటివన్నీ కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్కి అందరికీ కూడా చాలా హెల్ప్ అయింది. చదువుతో పాటుగా కూడా పర్సనల్ డెవలప్మెంట్ అనేది బాగా జరిగేది. ఇంకా మన ప్రిన్సిపల్ రవీందర్ సార్ గురించి మాట్లాడితే కనుక, సార్ స్కూల్ని ఏదో ప్రాఫిట్ కోసం కాకుండా సర్వీస్ ఓరియంటెడ్గా అండ్ తక్కువ ఫీజులో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక సిద్ధాంతంతో పనిచేయడం వల్ల చాలా మందికి కూడా ఫీజులు తక్కువ భరించలేని పేరెంట్స్ కూడా అఫోర్డబుల్గా ఉండడం వల్ల చాలా మంది వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఇబ్బందులు లేకుండా చదివించడం జరిగింది. ఇంకా స్కూల్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా స్కూల్కి వెళ్తే సార్ ఏదో స్టూడెంట్ లాగానో లేకపోతే అలమీ లాగానో ట్రీట్ చేయకుండా స్కూల్కి వచ్చిన గెస్ట్ లాగా ట్రీట్ చేస్తూ సీట్ ఆఫర్ చేసి చాలా మంచిగా మాట్లాడుతూ అందరితో చాలా మంచిగా ఉంటారు. ఇది మనం వేరే స్కూల్స్లో ఎక్కడ కూడా చూడలేము. ఎందుకంటే ఏ స్కూల్కి పోయినా కూడా లేకపోతే ఎలాంటి కాలేజెస్లో కూడా అక్కడ పోయిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వెళ్తే పెద్దగా పట్టించుకోరు. కానీ మన స్కూల్లో మాత్రం రవీందర్ సార్ అందరికీ చాలా వాల్యూ ఇస్తూ చాలా బాగా చూసుకుంటారు. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణమైనటువంటి స్కూల్ మేనేజ్మెంట్కి, నా టీచర్స్కి, ప్రిన్సిపల్ సార్ రవీందర్ సార్కి చాలా కృతజ్ఞుడై ఉంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దిస్ ఇస్ సాయి కుమార్. నేను లయో మోడల్ హై స్కూల్ నుండి 2011లో పాస్ అవుట్ అయ్యాను. నా అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత నేను పోలీస్ డిపార్ట్మెంట్లో సెలెక్షన్ అయ్యాను. నాకు జాబ్ రావడానికి మెయిన్ రీజన్ స్కూల్ లెవెల్లో ఫౌండేషన్ స్కిల్స్. స్కూల్లో మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ సోషల్ స్టడీస్ నాకు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండే. మెయిన్గా సోషల్ స్టడీస్ వసంతరావు సార్, ఆయన నాకు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన మన మధ్యలో లేదు. ప్రజెంట్ కూడా నేను వేరే ఎగ్జామ్స్కి ఇంకా ప్రిపేర్ అవుతున్నాను. గవర్నమెంట్ జాబ్ కొట్టి ఫౌండేషన్ స్కిల్స్ ఇచ్చిన స్కూల్కి అండ్ టీచర్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్. Hello everyone, I am Praharsha, a student of Lila Model High School from nursery to 10th grade. It is an honor to speak about our school and teachers. I am grateful to all the teachers who have inspired me. They not only teach us subjects but also important life lessons like knowledge, discipline, values and how to face the challenges. They are our guiding lights in the journey of learning. Now I am successfully managing Taramatipet Loyola branch. My present goal is to start a new branch in KRG Foundation. In my successful journey, my biggest inspiration is my father, our correspondent Sir Shri Kotta Ravindar Gaud Garu.
He is my strength and motivation. I'm proud to be his daughter and proud to be part of KG Foundation. Thank you. Hello everyone, I am Dr. Jnanajyoti Pasala, a proud graduate of Laila Model High School 2015-16 batch. First and foremost, I would like to extend a heartfelt congratulations to Laila Model High School on its 35th anniversary. Laila Model High School has been a pillar of excellence, imparting knowledge, wisdom and character which nurtured the students towards its success. Special congratulations to our esteemed correspondent, the legend Kotta Ravinder Gaud sir. His unwavering support has been a driving force throughout my journey. Beyond his leadership has made ensure that the quality education is available to all the students with the affordable fee structure. His vision has truly made a difference in lives of the many students, including mine. I take this opportunity to express gratitude to all my teachers who have been there for me throughout my school journey. A very special thanks to the headmistress of Laila Model High School and my favorite Shailaja madam for her unwavering support. As we celebrate this milestone, I extend my heartfelt congratulations and best wishes to Laila Model High School for its continued nurturing and inspiring future generations. May its legacy of excellence will continue to shine for years to come. Thank you so much, and I'm proud to be a student of Laila Model High School.